2023లో ఏప్రిల్లో మస్తాన్ సాయి మీద కేసు గుంటూరులో. నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను ఇది చేశాడు, నన్ను వాడుకున్నాడు అని చెప్పి అక్కడ పెట్టి ఆ కసి తీరక మళ్ళీ ఆ పోరాటం ఇక్కడికి వచ్చి సైబర్ షీ టీమ్స్లో నా మస్తాన్ సాయి నాకు కావాలి అని చెప్పి పెడితే ఆఖరికి వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మ నువ్వు ఆల్రెడీ గుంటూరులో కేసు పెట్టావు, అది జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ ఈ రచ్చ ఏంటి అంటే లేదు అక్కడ నాకు న్యాయం జరగలేదు, నాకు మీరు న్యాయం చేయండి. ఇట్లా 100 చోట్ల కేసులు పెట్టడాలు ఇదే పని సార్. కేసు పెడతా ప్రతి ఒక్కరిని ఇదే రకం. సో అక్కడ ఉన్న పోలీసు అందరూ కూడా అదరగొట్టేసి బెదరగొట్టేసి అది చేస్తా, నిరాహార దీక్షలు చేస్తా, ఆత్మహత్యలు చేసుకుంటా, మేము అది చేసుకుంటా, నా మస్తాన్ సాయి నాకు కావాల్సిందే. మీ ఆడియోలో మీ ఆడియోలో విచిత్రం అసలు హైట్స్ ఆఫ్ ద సీన్ ఏంటి తెలుసా, ఆ పోలీసులు అంత వేరే చోట కేసు పెట్టావు కదా ఎందుకు అంటే పరపతి ఉంటే కాస్త ఏమైనా వర్కౌట్ అవుతున్నారు. రాజ్ తరుణ్ని తీసుకెళ్ళింది ఏంటి షీ టీమ్స్ ఆఫీస్కి. మస్తాన్ సాయి కేసులో రాజ్ తరుణ్ని మస్తాన్ సాయి నా మొగుడు నాకు కావాలి, నా మొగుడు నాకు ఇప్పించండి అని చెప్పి మస్తాన్ సాయిని ఇప్పించమని చెప్పి వెళ్తూ రాజ్ తరుణ్ని పక్కన పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ అంటే కాస్త వాయిస్ ఉంటుందని చెప్పి ఈయన ఎవరు అంటే నా ఫ్రెండ్, గత 10 ఏళ్ళుగా నా ఫ్రెండ్ అని చెప్పిందట. ఓకే. సో అప్పుడేమో రాజ్ తరుణ్ ఫ్రెండు మస్తాన్ సాయి మొగుడు, ఇప్పుడేమో మస్తాన్ సాయి ఫ్రెండ్, మీరు గమనించుంటే ఆ కాల్, అవును మస్తాన్ సాయి ఫ్రెండ్ రాజ్ తరుణ్ మొగుడు. ఏంటి సార్ పచ్చిగా బొంకుతుంటే సిగ్గులేని మీడియా నెత్తికెక్కుకొని వాళ్ళకి అంటే ఇలాంటప్పుడు డౌట్లు వస్తాయి కదా సార్, ఏంటి మీ స్టేక్ ఏంటి దీంట్లో, మిస్టేక్ అయితే పర్లా, మీ స్టేక్ ఏంటి అనేది దగ్గరికి తెచ్చుకోకండి. ఓకే. అయితే ఇంకోటి సార్, మీరు మీకు లావణ్యకు మధ్య జరిగిన కాన్వర్జేషన్లో రాజ్ తరుణ్ ఇంట్లో ఉంటున్నావు, నువ్వు రాజ్ తరుణ్ ఇంట్లో దొబ్బే అని చెప్పి మీరు మాట్లాడారు. రాజ్ తరుణ్ ఇంట్లో ఇప్పుడు ఉంటున్న తను లావణ్య ఉంటుంది రాజ్ తరుణ్ ఇల్లా మరి? ఓకే. అప్పుడు ఏం చేసింది సార్, రాజ్ తరుణ్ అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడానికి కూడా కారణం అదేనేమో తెలీదు. రాజ్ తరుణ్ సిమ్ కార్డు ఈవిడ ఆధార్ కార్డో లేకపోతే ఈవిడ డాక్యుమెంట్స్ ఇచ్చి తీసుకున్న కార్డ్ అట. ఓకే. సో తీసుకుంటుంటాం కదా అప్పుడప్పుడు మన తమ్ముడుకో లేకపోతే మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం ఇప్పుడు తీసుకున్న కార్డు అది. 2017 కన్నా ఆ టైంలో ఇప్పుడు అంటే దే వెరీ ఇన్ రిలేషన్ అనుకుంటా. సో తీసుకున్నది వాడుకున్నారు. బట్ సడన్గా ఎప్పుడైతే ఈ గ్యాప్ పెరిగిందో ఇప్పుడు రాజ్ తరుణ్ మీద ఎలిగేషన్ ఏం చేసినా రావట్లేదు రాజ్ తరుణ్ అనేది, మొత్తానికి ఏం చేసింది ఆవిడ దీనికి వెళ్ళి ఆవిడ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసి నాకు కొత్త సిమ్ కార్డు కావాలని చెప్పి తీసేసుకొని ఆ సిమ్ కార్డు వేసేసుకుంది. ఇప్పుడు ఆ సిమ్ కార్డు వేసేస్తే అక్కడ వాళ్ళకి బ్లాక్ అయిపోతుంది కదా, వాళ్ళకి బ్లాక్ అవుతుంది, కాల్ డేటా అంతా మళ్ళీ తనకు వచ్చేస్తుంది. సో అందుకనే రాజ్ తరుణ్ త్రూ సమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఈ బయటికి తీసుకొచ్చాడు. నా నంబర్ ఇలా చేసింది, ఎవరు కూడా ఈ నెంబర్కి వాట్సాప్లోనూ ఇది చెప్పకండి, లాస్ట్ నా 2299 ఏదో నెంబర్ ఉంది. ఓకే. అక్కడి నుంచి ఇంకా ఆ నెంబర్ పెట్టుకొని ఆ వాట్సాప్ క్రియేట్ చేసి వాట్సాప్లో పాత చాట్స్ అవన్నీ కూడా ఏమైనా ఉంటాయి కదా, అవును, అవి మరి ఎలా వచ్చాయో అవేవో కొన్ని తీసుకుందో, లేకపోతే ఫేక్ వాట్సాప్ అని ఒక యాప్ ఉంది యాక్చువల్, మనం ఏం కావాలంటే పుట్టించుకోవచ్చు దాంట్లో. ఇదేంటి యూ షుడ్ సెండ్ దిస్ టు, మనం మీడియా ట్రయల్ చేసేటప్పుడు ఇట్లాగే ఉంటాయి, ఒక చాట్ బయటపడితే అవును నువ్వే చేసే ఉంటారు. ఇది పోలీసుల దగ్గరికి అయితే అలా కాదు కదా, దట్ విల్ బి సెండ్ టు వాట్సాప్ ఫర్ చెకింగ్. సరే ముందేనే అనుకుందాం, దాంట్లో నేనేమి లేదో ఉందో నేను కన్ఫర్మ్ ఏం చేయను, కానీ బట్ ఆ ఫోటో ఏదైతే ఉందో అది రోలింగ్ టొబాకో కూడా కావచ్చు. అది నువ్వు చూపించి అది ఎక్కడన్నా కింద దాని మీద ఏమైనా రాసిందా, ఇది జాయింట్ అనో లేకపోతే ఇంకోటో. నేను విన్నదైతే అదేదో దుబాయ్ నుంచి స్పెషల్ ఆకులు ఏవో ఉంటాయి, స్పెషల్ టొబాకో ఏదో మంచి క్వాలిటీతో దొరుకుతుందిట, అది అమ్మాయి ఆయన కోసం తెప్పించినట్టుంది, అది గిఫ్ట్గా ఇవ్వడం కోసం ఏదో. ఓకే. ఇంకొకటి ఏంటంటే లవ్లో ఉన్నారు లేకపోతే ఉందాం సీయింగ్ ఈచ్ అదర్ అంటారు కదా, ఆ టైంలో దే విల్ బ్రేక్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే. చెప్పాలనుకున్నప్పుడు చెప్తారు. అందరూ కూడా హీరోయిన్లు తిరుగుతుంటారు చాలాసార్లు, ఏమంటే మీరు లవ్లో ఉన్నారు వాళ్ళు మేబీ కొన్నిసార్లు 6 నెలల తర్వాత అవును లవ్లో ఉన్నారు, అంతకుముందే ఇదిగో ఇక్కడ చూసాం వీళ్ళని చూసామని చెప్పి మన మీడియా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దే విల్ డిసైడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆఫ్టర్ కొన్నాళ్ళు కలిసి దాన్ని ఏమంటారంటే టెస్టింగ్ వాటర్స్ అంటారు చూడండి, ఇలాగ మన కెమిస్ట్రీ నడుస్తుంది, తర్వాత దే వాంటెడ్ టు బ్రేక్, బట్ మంచిదే నువ్వే ముందు బ్రేక్ చేసావు. ఓకే. దీనివల్ల హెల్ప్ ఎవరికి? ఇప్పుడు మాల్వి వెళ్ళి కేసు పెట్టింది అనుకో,
ఇవన్నీ కూడా క్లియర్లీ షోస్ దట్ యూ బ్రోకప్ విత్ హిమ్ అండ్ నీకు మస్తాన్ సాయి కావాలని చేసిన పోరాటం క్లియర్గా విదితమే లాస్ట్ ఇయర్. బట్ నువ్వు చెప్తున్నది ఇప్పటిదాకా ఉన్నాడంటే అది కూడా అబద్ధమే అని ఇవన్నీ క్లియర్లీ ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు మాల్వి కనుక వెళ్ళి కేసు పెట్టింది అనుకో ఏమవుతుంది, నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పి, ఎస్ షీ డిజర్వ్స్ రాజ్ తరుణ్ బికాస్ షీ డిడ్ కమిట్ అడల్టరీ అండ్ ఆవిడ అటువంటి ఏమీ మనం ప్రూవ్ చేయలేకపోయాం కాబట్టి, అండ్ రాజ్ తరుణ్ విల్ ఆల్సో యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అయిపోయా. సో రాజ్ తరుణ్కి మాల్వీకి పెళ్లి చేసిన గంత నీకే దొరుకుతుంది, బలవంతగా పెళ్ళి అనమాట. అంటే వాళ్ళు ఏదో కొన్ని ఆలాగా చేసుకునే వాళ్ళేమో, బట్ నువ్వే ముందుగానే తప్పట్లు వాయించావు. ఓకే. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ తన సొంత ఇంటిని వదిలేసి పారిపోవడానికి కారణం ఏంటి, పారిపోయాడు అని చెప్పి మీరు అది విన్న తర్వాత కూడా అలాంటి దరిద్రమైన లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళతో నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను, నా నోరు ముగించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేపు ఎల్లుండో ఒకవేళ నన్ను ఏదో కేసులో ఇరికించే లోపల. అవును, మీకు ఈ అమ్మాయి ఎవరు, అమ్మాయి గీతానా సమ్మ ఎవరు సార్ నోటికి వచ్చిన మాటలు మాట్లాడు, గీత నచ్చు రాధా నచ్చు. మీ వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఒక అమ్మాయి సార్ 10 అమ్మాయిలు అనండి సార్, మీ మీద కేసులు కూడా ఉన్నాయి ఏమనండి సార్, నాకు తీసి చూపించమనండి సార్. నేను పెట్టిన కేసు ఒకటి, నన్ను హెరాస్ చేస్తుంది ఒక అమ్మాయి అని చెప్పి పెట్టిన కేసు పంజగుట్టలో ఉంది. ఓకే, అది కూడా కావాలంటే అది కూడా నేను ఇస్తాను మీకు. ఓకే, అది పెద్ద ఇదేం కాదు. కాకపోతే బట్టకాల్చి మొహమ్మద్ వేయడమే, గీత రాధా అంతా నువ్వు తీసుకొచ్చి చూపించు. ఇప్పుడు నేను క్లియర్ కట్గా నీ జాతకం అంతా తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నా, నువ్వు చూపి నా మీద ఎవడు కేసు పెట్టాడు చూపి. ఓకే, ఉంటే ఈ పాటికే ఓ పెద్ద ఉంటే ఊరుకుంటుందా సార్, ఈ పాటికే ఏదో ఉంటుంది. కానీ బట్టకాల్చి మొహమ్మద్ వేయడం తప్ప ఇంకేమీ లేదు. ఓకే, అంతే అంతే. ఓకే, చూపించు. ఏమో మీకు మీ పైన కూడా పోలీస్ కేసు అని చెప్పేసి ఇక్కడ విన్నాను సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను అడిగేదానికి సమాధానాలు చెప్పలేకపోతే ఏం చేస్తారు, నా నోరు ముగించాలి. నా నోరు ముగించడానికి ఏంటి ఆప్షన్స్ వెతుకుతారు. నా కాల్ రికార్డ్స్ ఇస్తారు, నా వీడి దగ్గర కూడా ఏదో ఉండకపోదా వీడిని ఆపడానికి, ఏదో రకంగా బ్లాక్మెయిల్. నువ్వు చేస్తే అది చేస్తే నేను ఇది బయట పెడతా, నువ్వు ఇది చేస్తే ఇది బయట పెడతా. నాకు నిజంగానే భయం ఉంటే నేను ఎందుకు వస్తా మళ్ళీ? నేను భయపడేటైతే నాకు నిజంగా ఏదో తప్పు ఉంటే నేను ఎందుకు బయటకు వస్తా? భయపెడుతూనే ఉన్నారు సార్ గత 3 రోజులుగా. అది చేస్తాం, ఫ్యామిలీ డీటెయిల్స్, లేకపోతే పిల్లలు. ఆల్రెడీ పూర్వాశ్రమంలో ఈ అమ్మాయి ఒక నిట్టాగా బెదిరించింది, ఆన్ రికార్డ్ టీవీలో మీకు దొరుకుతుంది. TV9లో మీరు కార్తీక్ బ్లాక్మెయిలర్ అని చెప్పి కొట్టండి. రాజ్ తరుణ్ ఒకసారి ఏదో యాక్సిడెంట్ జరిగింది, అంటే ఎవరినో కుదరం కాదు, ఏదో గోడన ఏదో గుద్దాడు. అప్పుడు అతను ఏదో వీడియో తీసి ఏదో లీక్ చేస్తానంటే ఏదో రాజా రవీంద్ర ఆయన మేనేజర్తో ఏదో డిస్కషన్ అయింది. తర్వాత అదే రోజు రాత్రి వీళ్ళ ఇంటికి ఈ అమ్మాయి వచ్చింది. ఆ కార్తీక్ అనే ఆయన, అది గేటెడ్ కమ్యూనిటీ మొత్తం CCTV ఫుటేజ్ అందరికి పచ్చి బూతులు సార్. మీకు అనిపించింది ఇందాక, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మనిషి కాదు ఆయన. చెప్పాడు ఆ తర్వాత ఆయన ఈ బయటకు వద్దాం అనుకోలేదు యాక్చువల్గా. బట్ ఆ రోజు రాత్రి ఈ అమ్మాయి చేసిన అతను ఆయన డైరెక్ట్ మీడియాకి వచ్చేసాడు. పిల్లల్ని చంపేస్తుందంట, ఆవిడేమన్నా టెర్రరిస్టా, ఆవిడేమన్నా దార్కారీరా, ఎందుకట్టా మాట్లాడుతుంది అని చెప్పు. బయట మీరు చూడొచ్చు కాబట్టి ఇప్పుడు వినిపిస్తాను నేను. సో బేసికల్లీ ఇప్పుడు డైరెక్ట్గా నాతో పెట్టుకుంటే ఇది కుదరదు, ఎందుకంటే దొరికిపోతుంది. డైరెక్ట్గా అట్లా వచ్చి అరిచినా ఏం చేసినా ఎవ్రీబడి నోస్ వై షీ ఈస్ డూయింగ్ ఇట్. ఎందుకు చేస్తుంది నన్ను ఆపడానికి? ఎందుకు? నేనేమి లేనిపోయిన ఎలిగేషన్స్ చేయట్లా, అన్ని పాయింట్ టు పాయింట్ ఎవ్వరు చేయని పని. నేను FIRతో సహా కంప్లైంట్తో సహా అడిగిన ప్రతి అదేంటిది కన్ఫెషన్ రిపోర్టు, డ్రగ్ కేసులో కన్ఫెషన్ రిపోర్టు, అక్కడ వాళ్ళ సాక్షులు ఎవరైతే ఆ అమ్మాయిని పట్టుకున్నప్పుడు సాక్షులు ఉన్నారో వాళ్ళ నంబర్స్తో పాటు అన్నీ తీసుకున్నా సార్ నేను. ఆ అమ్మాయి ఆ కాల్లో అడిగింది, నాకు నువ్వు చూసావా నా కన్ఫెషన్, ఆ కన్ఫెషన్ రిపోర్ట్ చూసావంటే ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను నేను మీకు పంపిస్తాను అన్నాను, మీరు వినుంటే. అప్పుడు ఆ టైంలో కుదరలా, నేను తర్వాత తీసుకొచ్చా ఇది కన్ఫెషన్ రిపోర్ట్ మొత్తం. ఓకే, అది కూడా తీసుకొచ్చా, మొత్తం ఉంది. సో నేను క్లియర్ కట్గా తెలుసుకొని చెప్తాను. నేను కొన్ని ఆధారాలు ఇవ్వకుండా కూడా మాట్లాడుతున్నాను. ఏది షీ టీమ్స్లో ఒక అమ్మాయిని నువ్వు బ్లాక్మెయిల్ చేసిన కేసు, ఎందుకంటే అమ్మాయి ప్రైవేట్ డీటెయిల్స్, అమ్మాయి ఇప్పుడు ఎక్కడో పెళ్లి చేసుకుని బాగుంది కాబట్టి నేను అది బయటికి లీక్ చేయట్లేదు. అది కూడా FIR తీసుకొచ్చి మీ ముందు పెట్టుండేవాడిని. కానీ దట్ ఈస్ సెన్సిటివ్ ఇష్యూ. అది పోలీసులు ఆర్ఎల్స్ మీడియా వాళ్ళు కావాలంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకుంటే అసలు ఏం జరిగింది మీకు అర్థమవుతుంది. అండ్ మీకు తెలిసినా కూడా ప్లీజ్ డోంట్ లీక్ హర్ నేమ్ ఆర్ హిజ్ నేమ్. ఓకే, బట్ ఈ అమ్మాయి చేసిందా లేదా, ఈ లావణ్య చేసిందా లేదా అనేది మీరు చెప్పగలిగితే